హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచానికి పాలకుడు ఎలా ఉండకూడదు అగ్రదేశాలకు అంటే డొనాల్డ్ ట్రంప్లా ఉండకూడదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గత ఫ్యూ డేస్ విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాను ఒకలా ఇబ్బంది పెడుతుంది, చైనా లాంటి దేశాన్ని ఒకలా ఇరకాటంలో పెట్టే పని చేస్తుంది, యూరోపియన్ యూనియన్ దేశాన్ని ఇంకోలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆఫ్రికాలో చిన్నపాటి టినీ కంట్రీ అయినటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ దేశమైనటువంటి లెసోతో లాంటి దేశాన్ని కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచానికి, ఇంటిగ్రేటెడ్ ప్రపంచం మొత్తానికి ఒక దేశం యొక్క అవసరాల కోసం ఇంకో దేశం ఆధారపడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి పాలకుడు ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న క్రాష్ అయిపోయినటువంటి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకటి. అది నిన్న కాక మొన్న ఇండియాలో ఎల్పిజి సిలిండర్స్ మీద 50 రూపాయలు ట్యాక్స్ పెంచడం అవనివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత 2 రూపీస్ డీజిల్ మీద, పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచిన విధానం ఏదైతే ఉందో ఎక్కడో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి పిచ్చి పుట్టి రిటాలియేటరీ ట్యాక్స్ వేయటం వల్ల ఇండియాలో కన్జ్యూమర్స్కి ఇబ్బంది ఎలా కలుగుతుందో చూడండి. అండ్ ఇండియాలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేసి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఇది టారిఫ్ మెజర్స్ వల్ల పెంచట్లేదనేసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పిన విధానం ఏదైతే ఉందో వీళ్ళు డైరెక్ట్గా టారిఫ్స్ వల్ల దేశానికి ఇబ్బంది కలుగుతుందని దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కూడా చేయలేదంటే ఎంత దుర్మార్గంగా, మరీ ముఖ్యంగా ఇండియన్ పాలకులు డొనాల్డ్ ట్రంప్కి భయపడుతున్నారో చూడండి. ఒక పక్క యూరోపియన్ యూనియన్ వాళ్ళు భయపడట్లా, మరీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఫార్మా కంపెనీస్ చాలా పెద్ద మొత్తంలో డొనాల్డ్ ట్రంప్ మీద రిటాలియేటరీ ట్యాక్స్ వేసేదానికి అమెరికన్ గూడ్స్ మీద పూనుకుంటున్నారు. చైనా కూడా ఎక్కడ మీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి, అమెరికన్ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి ఎక్కడ తగ్గమనేసి చైనా ఒక అడుగు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో ఈ రిటాలియేటరీ ట్యాక్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఇబ్బంది పడ్డ ప్రతి దేశం ఏదో రకంగా అమెరికన్ ఇంపోర్ట్స్ ఏవైతే రెస్పెక్టివ్ దేశాలకు వస్తున్నాయో వాటి మీద ఎలాంటి రిటాలియేటరీ ట్యాక్స్లు వేయాలా, లోకల్ నేటివ్ పీపుల్కి ఇబ్బంది కలగకుండా ఆలోచిస్తుంటే మన విచిత్రమైన ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఒక పక్క ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు అమెరికాకి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ తగ్గి ఓ పక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ తగ్గుకుంటూ వెళ్తుంటే ఇంకో పక్క ఇక్కడ కన్జ్యూమర్స్ని ఇబ్బంది పెట్టేదానికి డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద ధరలు పెంచుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఒక చేతగానితనానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. అండ్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రిటాలియేటరీ ట్యాక్స్ ఏవైతే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ద అమెరికా మీద ఈ ట్యాక్స్ విధించడం వల్ల దగ్గరగా $5.76 బిలియన్ వచ్చేసి ఇండియాకు ఇండియన్ ఎక్స్పోర్ట్ టు అమెరికా తగ్గేదానికైతే ఆస్కారం ఉంది. ఇందులో ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి లేకపోతే అఫెక్ట్ అయ్యేటువంటి సెక్టర్స్గా చూసుకున్నట్లయితే గోల్డ్ అండ్ జ్యువెలరీ ఉంది. అండ్ ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ ఏదైనా ఉందంటే మెరైన్ గూడ్స్ లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్ అయితే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. తర్వాత కొద్ది మొత్తంలో ఎఫెక్ట్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మెరైన్ యాజ్ వెల్ యాజ్ జ్యువెలరీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి తగ్గేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ ఎక్స్పోర్ట్స్ ఓవరాల్గా ఎంత తగ్గుతుందంటే దగ్గరగా 22% 2024లో చూసుకున్నతో కంపేర్ చేసుకొని చూస్తే ఈ రిటాలియేటరీ ట్యాక్స్ వేయడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్ టు అమెరికా దగ్గరగా 22% తగ్గేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ అమెరికన్ ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీస్ విధించడం వల్ల 26% ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా, దానివల్ల దగ్గరగా మనకు కొన్ని సెక్టార్స్ అయితే కొంత బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది వాటి ఎక్స్పోర్ట్ టు అమెరికా కూడా చాలా తక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. అవేంటివంటే టెక్స్టైల్స్ ఒకటి ఉంది, సెరామిక్స్ ఒకటి ఉంది, తర్వాత ఇనార్గానిక్ కెమికల్స్ ఒకటి, ఫార్మా ప్రోడక్ట్స్. ఇవి కొంచెం మోడరేట్గా బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా ప్లస్ మైనస్ రెండు కొన్ని మనం కలిపి చూసినట్లయితే ఇండియాకి జరిగేటువంటి ఇండియన్ ఎక్స్పోర్ట్ టు అమెరికా ఎక్కువ మొత్తంలో తగ్గడం వల్ల రిటాలియేటరీ ట్యాక్సుల వల్ల ఓవరాల్గా జరిగేటువంటి నష్టం మాత్రమే ఎక్కువ ఉంది. ఓవరాల్గా మనకు ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో మనం చూసుకున్నట్లయితే దెబ్బతింటున్న ఎక్స్పోర్ట్స్లో 20% ఫిష్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. తర్వాత స్టీల్ ఆర్టికల్స్ 18% తగ్గుతున్నాయి. తర్వాత గోల్డ్ అండ్ డైమండ్స్ వచ్చేసి 15% తగ్గుతున్నాయి ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ టు ది అమెరికా. సో ఈ రకంగా చూసుకుంటే హై వాల్యూడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో హై వాల్యూడ్ ఐటమ్స్ అమెరికాకు దగ్గరగా $20.4 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండే. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయిన ఈ $20 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఆ వర్త్
గూడ్స్ అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ కాకుండా ఆగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఇది ఓవరాల్గా కాంపోజిషన్ ఈ 3-4 గూడ్స్ హై వాల్యూడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కాంపోజిషన్ టు ద ఎక్స్పోర్ట్ టు అమెరికా చూసుకుంటే దగ్గరగా 22.7% ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఇండియాకి నష్టం జరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ 1/4 ఇండియన్ ఎక్స్పోర్ట్ టు అమెరికా ఎఫెక్ట్ అవుతూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీమ కుట్టినట్టు అనిపించట్లేదంటే ఇండియన్ ఫారిన్ ట్రేడ్ మీద, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కనీసం చలనం లేదు అంటే వీళ్ళు అసలు సెన్సిటివిటీ కలిగిన పాలకుల, లేకపోతే భారతదేశం ఎకానమీ యొక్క సెన్సిటివిటీ గురించి వీళ్ళకి ఏమన్నా అసలు ఐడియా ఉందా, లేకపోతే ఇక్కడ హిందూ ముస్లిం రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తారా, లేకపోతే క్రిస్టియన్ భూములను ఎలా కాజేద్దాం, వక్ఫ్ భూములను ఎలా కాజేసుకుంటూ ముందుకెళ్దామని చూసుకుంటారనేది అర్థం కావట్లా. పక్కన చైనాను చూడండి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చూడండి, జపాన్, కొరియా లాంటి దేశాలు ఎలాంటి మెజర్స్ చూస్తున్నాయి ఆలోచించకుండా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనంద్ శర్మ ఎక్స్పర్ట్, అతను వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ ఎ కామర్స్ మినిస్టర్ వెన్ UPA 2లో ఒక ఎక్స్పర్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి, ఆల్ పార్టీ మీట్ ఒకటి వేయండి, దీని మీద ఎలా ముందుకెళ్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. సో దట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ని కలిపి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఈ రిటాలియేటరీ మెజర్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, అది మెరైన్ సెక్టార్ అవనివ్వండి, పెట్రోకెమికల్స్ అవనివ్వండి, లేకపోతే గోల్డ్ ఆర్ డైమండ్ అవనివ్వండి, ఇలాంటి సెక్టార్స్ స్టీల్ అవనివ్వండి, ఇలాంటి సెక్టార్స్ ఇబ్బంది పడటం వల్ల లోకల్గా ఉండేటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ అప్రహెన్షన్స్, వాటి కన్సర్న్స్ని తీర్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందని ఆనంద్ శర్మ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి ఎలాంటి చలనం లేదు. అండ్ ఇదంతా ఒక ఎత్తున ఇలా వెళ్తూ ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు, ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనే ట్యాగ్తో ముందుకెళ్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ మీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ? ఎక్కడో అమెరికాకో డొనాల్డ్ ట్రంప్కి పిచ్చి పుట్టి రిటాలియేటరీ ట్యాక్స్లు వేస్తే మీరు ఇక్కడ ఇండియన్ పీపుల్ మీద గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచేసి ఇక్కడ బాగుతున్నారు మీరు ట్యాక్సులు. ఎక్కడ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ? ఇక్కడ సామాన్య మానవుడు నడ్డి విరుచుకుంటే ట్యాక్సులతో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటారేంటి మీరు? అసలు సెన్సిటివిటీ ఉందా? ఈ గ్లోబలైజ్డ్ టైర్లో అన్ఫెయిర్ మేనర్లో గ్లోబల్ సప్లై చైన్ మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసేలా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని కనీసం ప్రొటెస్ట్ చేసే మాటలు చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేయట్లేదంటే మిమ్మల్ని ఏమనాలా? ఇది చెయ్యకపోగా అమెరికా కాళ్ళ దగ్గర బేరానికి వెళ్ళి కొన్ని గూడ్స్ మీద 0% డ్యూటీ చేస్తాం మేము, అమెరికన్ ఇంపోర్ట్స్ పెద్ద మొత్తంలో ఇండియాకి ఏ వస్తాయో చెప్పండి, అవి మనం చూసి వాటి మీద 0% డ్యూటీ వేసేదానికి మేము సిద్ధపడుతున్నామని వాళ్ళని బతిమలాడుకుంటున్నారంటే అమెరికా అంటే అంత భయం ఎందుకు మోదీకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ? అండ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మెరైన్ సెక్టర్ చాలా పెద్ద మొత్తంలో ఆక్వాకల్చర్ పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆక్వా రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ మెజర్స్ ఇస్తుందో ఇంకా అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు. బట్ కన్సర్న్ గ్రూప్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీట్ అయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వన్ ఆఫ్ ద ఫ్యూ స్టేట్స్ ఏవైతే మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్కువ మొత్తంలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఐ థింక్. తర్వాత స్టాక్ మార్కెట్ ఒకే ఒక్క రోజులో 13 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఒకే రోజు. అఫ్కోర్స్ వెన్ కంపేర్ టు అదర్ సౌత్ ఇండియన్ ఏషియన్ మార్కెట్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే, అయినప్పటికీ ఒకే రోజులో 13 లక్షల కోట్ల రూపాయలు నష్టపడ్డారంటే ట్రేడర్స్ స్టాక్ మార్కెట్లో ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది ఎకానమీకి. అసలు దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కనీసం అమెరికా ఇలా యూనిలాటరల్గా వన్ సైడెడ్గా ఇలాంటి రిటాలియేటరీ ట్యాక్స్ వేయడం మంచిది కాదు, ఇది గ్లోబల్ కంట్రీస్ యొక్క వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది మంచిది కాదు అనే ఒక మాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాలేదు అంటే, ఒక ప్రొటెస్ట్ నోట్ని బయటికి రిలీజ్ చేయలేకపోతున్నారు, ఒక ప్రొటెస్ట్ వాయిస్ని బయటికి వదలలేకపోతున్నారంటే అమెరికా అంటే అంత భయపడుతున్నారో చూడండి బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ నాకు వీళ్ళ మెజర్స్ అన్నీ చూస్తూ ఉంటే పవన్ ఖేరా గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక మాట చెప్పారు ఏంటంటే, అమెరికన్ సపోర్ట్తో అనాది కాలంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలో రాకముందు అమెరికన్ ఫండింగ్తో ఇల్లు రాజకీయాలు చేసుకుంటూ బతికారు. మేబీ ఇప్పుడు ఏమన్నా అమెరికాకి అగెనిస్ట్గా మాట్లాడితే ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ లెక్క మొత్తం బయటికి రిలీజ్ చేస్తే బీజేపీ రాజకీయంగా ఇబ్బంది పడుతుందని భయపడి అమెరికన్ తీసుకున్నటువంటి దుశ్చర్యలకు అగెనిస్ట్గా మాట్లాడలేదేమో అని అనిపిస్తూ ఉంది నాకు. ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వానికి నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, వాళ్ళకి సెన్సిటివిటీ టువర్డ్స్ కంట్రీ లేదు, సెన్సిటివిటీ టువర్డ్స్ పబ్లిక్ లేదు, సెన్సిటివిటీ టువర్డ్స్ ఇండియన్ ఎకానమీ కూడా లేదు. వీళ్ళు ఏంటంటే ఒక ఆటోక్రటిక్ మేనర్లో, ఒక రాచరిక పోకడలతో, ఒక డిక్టేటర్ మేనర్లో పరిపాలించాలని చూస్తున్నారు. కానీ సెన్సిటివిటీ టువర్డ్స్ ఎకానమీ కానీ పబ్లిక్ కానీ కంట్రీ కానీ ఏమాత్రం లేదు బీజేపీకి. మాట్లాడితే దేశభక్తులు అంటారు. ఎక్కడ దేశభక్తి? ఇండియన్ ఎకానమీ ఇంతలా దెబ్బతింటా పోతూ ఉంటే
ఇండియన్ పబ్లిక్ మీద ట్యాక్స్ భారం పెంచుకుంటూ పోతూ ఉంటే ఇంకెక్కడి దేశభక్తి మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏవైతే ఈ సెక్టార్స్లో మనకు మెరైన్ ప్రొడక్ట్స్ అవ్వనివ్వండి, లేకపోతే గోల్డ్ అండ్ డైమండ్ అవ్వనివ్వండి, లేకపోతే పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ అవ్వనివ్వండి, లేకపోతే స్టీల్ ఆర్టికల్స్ అవ్వనివ్వండి, ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకి తగ్గిపోవడం వల్ల ఈ సెక్టార్స్లో ఇప్పుడు జాబ్ కట్ జరుగుతుంది. ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మొత్తంలో ఉంది. ఇంకా ఎక్కువ మొత్తంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేదానికి ఆస్కారం ఉంది కదా, ఇన్ఫ్లేషన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది కదా. ఇంకెక్కడ సెన్సిటివిటీ ఉంది మీకు టువర్డ్స్ ఇండియన్ పబ్లిక్ అవ్వనివ్వండి, ఇండియన్ ఎకానమీ అవ్వనివ్వండి, లేకపోతే ఇండియా యాజ్ ఏ హోల్ అవ్వనివ్వండి. సెన్సిటివిటీ ఉంటే ఈ సెక్టర్స్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడేవాళ్ళు కదా. మాట్లాడలేదంటే మీకు భారతదేశం పట్ల బాధ్యత లేదని అర్థమవుతుంది క్లియర్గా. Thank you.